యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తన పరిచర్య విధానం ఏంటంటే, ఒక కొత్త స్థలానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించిన తర్వాత, కొందరు రక్షించబడిన తర్వాత వారందరినీ తీసుకొని ఆయన ఒక గృహాలలో చిన్న చిన్న సంఘాలుగా ఎప్పుడైతే స్థాపిస్తూ వస్తాడో, అక్కడ ఆ సంఘాలని కొద్ది కాలం పరిపక్వతలోనికి నడిపించడానికి, కొద్ది కాలం వాళ్ళు ప్రభువుకి దగ్గరగా ఉండేటట్టు వాళ్ళని నడిపించడానికి తన జత పని వారిలో ఒకరిని వదిలేస్తాడు. ఈ జత పనివాడు వాళ్ళకి నేర్పించుకుంటూ, వాళ్ళకి బోధించుకుంటూ కొంచెం పరిపక్వతకి తీసుకొని వచ్చే ఈ పని మీద ఉండేవాళ్ళు. పౌలు కొత్త స్థలానికి వెళ్ళిపోయేవాడు కనుక నిరంతరము పౌలు ఇలాంటి శ్రేష్టమైన పరిచర్య చేస్తూ వచ్చాడు. ఇప్పుడు తీతును కూడా క్రేతులో ఆ పౌలు ఏ పని అయితే చేయకుండా లేక ఏ పని చేయలేక సమయ పరిధిని బట్టి వెళ్ళిపోతూ వచ్చాడో, ఆ పనిని చేయడానికి ఆయన క్రేతులో తీతును వదిలిపెట్టి వెళ్ళిపోతూ వచ్చాడు. ఇప్పుడు ఈ తీతుకు రాసిన ఈ పత్రికని ఆయన రాస్తూ మొదటి వచనంలో అంటున్నాడు, పౌలైన నేను అని మాట్లాడుతూ దేవుని యొక్క బానిసని, తెలుగు బైబిల్లో దేవుని యొక్క దాసుడిని అని ఉంటుంది. అయితే చాలాసార్లు కొత్త నిబంధనలో దాసుడు అనే పదం ఎక్కడైతే ఉంటుందో అది మూల భాష గ్రీకు భాషలో చూసినట్లయితే బానిస అనే పదం ఉంటుంది. కానీ ఈ బానిస అనే పదాన్ని దాసుడు అని తర్జుమా చేశారు. ఎందుకంటే బానిస అనే పదం అంత ప్రాచుర్యం చెందిన పదం కాదు కాబట్టి, మెట్టుకి అంత అనుకూలమైన పదం కాదు కాబట్టి. అయితే మనం ఇక్కడ లేఖనాలని చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తనను తాను దేవుని యొక్క బానిస అని అంటున్నాడు. బానిస అనే వ్యక్తికి 3 విషయాలు ఉండవు కనీసం. మొట్టమొదటిది, బానిస అనే వ్యక్తికి హక్కులు ఉండవు. బానిస అనే వ్యక్తికి సొంత ఇష్టం ఉండదు. బానిస అనే వ్యక్తికి జీతము అనేది ఏమాత్రం ఉండదు. కనుక ప్రభు మనల్ని కొంటా వచ్చాడు. ఎవ్వరు దాసుల్ని కొనడు, లేక సేవకుల్ని ఎవరు కొనరు, బానిసల్ని కొంటారు. కనుక బైబిల్ అంతట్లో మనం చూస్తూ రావచ్చు, ఆయన తన రక్తం ఇచ్చి కొన్నట్టి సంఘం మనము. ఆయన తన రక్తంతో మనల్ని కొనుక్కుంటా వచ్చాడు. కనుక మనల్ని కొన్నాడు అని అంటే మనము దాసులుగా ఉండడానికి కొనలేదు, కానీ ఆయన బానిసలుగా ఉండడానికి కొనబడతా వచ్చాం. అపోస్తలుడైన పౌలు అంత చక్కగా జీవించడానికి గల కారణము ఈ అవగాహన తాను కలిగి ఉంటా వచ్చాడు. నేను పూర్తిగా దేవుని యొక్క బానిసని, ఐఎమ్ స్లేవ్ టు గాడ్. నా మీద నాకు ఏ హక్కు లేదు, నా మీద నాకు ఏ అధికారం లేదు, నా ఇష్టాలు అంటూ ఏమీ లేదు, పూర్తిగా నేను ప్రభుకి చెందినవాడిని అనే ఆ విశ్వాసంపై ఆయన నిలబడుతూ తనను తాను అప్పగించుకొని ముందుకు సాగుతూ ఉంటున్నాడు. అంతేకాకుండా ఆయన అంటున్నాడు, నేను అపోస్తులుగా యేసు ప్రభు నన్ను పంపిస్తూ వచ్చాడు, యేసు ప్రభు నన్ను పంపిస్తూ వచ్చారు కనుక నేను యేసు ప్రభు యొక్క నా సేవకుడిగా ఉంటున్నాను అని చెప్తా ఉంటున్నాడు. ఎందుకు ఈయన యేసు ప్రభు యొక్క సేవకుడిగా ఉంటున్నాడు అని అంటే 2 కీలకమైన కారణాలు ఇస్తూ ఉంటున్నాడు. మొదటి కారణం ఏంటి అని అంటే, ఎవరైతే రక్షించబడతా వచ్చారో అటు వారిని ఇంకా పరిపక్వతలోనికి తీసుకొని రావడానికి, ఇంకా దైవ భక్తితో కూడిన పరిపక్వతలోనికి తీసుకొని రావడానికి, సత్యాన్ని బోధించడానికి ప్రభు ఆయనను పంపిస్తూ వచ్చాడు. దైవభక్తితో కూడిన సంపూర్ణత అని అంటే, దేవుడు మన జీవితంలో ఎప్పుడైతే రక్షించబడతామో, ఆయనతో పరిచయం ఏర్పడతాదో ఆ రోజు నుంచి దేవుడికి మన జీవితం మీద పట్టు, హక్కు తగ్గదు, అది పెరుగుతూనే ఉండాలి. ఒక దినము పూర్తి అధికారము ఆయన చేతిలోనికి మనం ఇచ్చేస్తాం. పూర్తిగా ఆయన మన జీవితాన్ని నింపేవాడిగా ఉంటాడు. కనుక అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను దైవభక్తి గురించి చెప్తా ఉంటున్నాను. ఈ చివరి దినాల్లో భక్తిహీనత పెరిగిపోతూ ఉంది. అంటే దేవుడిని నిదానంగా మన జీవితంలో ఆయన స్థానాన్ని, నిదానముగా మన జీవితంలో ఆయన యొక్క అంతస్తుని మనం తగ్గించేస్తూ ఉంటున్నాం. అయితే ప్రభువు మాత్రము చాలా ఖచ్చితంగా మన జీవితంలో పెరగాలి అని ఎదురు చూస్తున్నాడు. అందుకనే యేసుప్రభు చెప్పిన ఉపమానాలన్నీ దాదాపుగా ఆయన దేవుని రాజ్యం గురించి ఉపమానాలు చెప్తా వచ్చినప్పుడు ఆ ఉపమానాలన్నింటిలో ఎదుగుదల మనం చూస్తూ రావచ్చు. కొంచెంతో ఆరంభమవుతుంది, పెరుగుతూ ఉంటుంది. కనుక దేవునికి మన మీద ఉంటున్న హక్కు కూడా, ఆయనకి మన మీద ఉంటున్న ఆ అధికారం కూడా ప్రతి దినము ఇష్టపూర్తిగా మనం అప్పగించుకునే కొలది ఇంకా ఇంకా ఆయన అధికారం మన జీవితంలో పెరుగుతూ ఉంటుంది. పౌలు ఈ విషయాన్ని క్రైస్తవులకి నేర్పించడానికి ఆయన చెబుతూ వచ్చాడు. అంతేకాకుండా రెండవది, ఎప్పుడో నిత్య జీవాన్ని దేవుడు సిద్ధపరిచి పెడతా వచ్చాడు. ఆ నిత్య జీవాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన చూపిస్తూ వచ్చాడు. ఆ శ్రేష్టమైన సువార్తని పౌలు ద్వారా ఆయన ప్రకటించడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. పౌలు ఈ 2 పనుల మీద ఉంటా ఉంటున్నాడు. ఒకటి, బయట ఉంటున్న వాళ్ళకి సువార్త ప్రకటించడానికి. 2, రక్షించబడిన వారికి ఇంకా ఎక్కువ దైవ భక్తిలోనికి, అంటే
ప్రతి కోణ, ప్రతి పరిస్థితి, ప్రతి విధానంలో దేవుడు వారి జీవితాలు నింపడానికి దేవుడు వాళ్ళని ఆహ్వానిస్తూ ఉంటున్నాడు అని చెప్తూ ఆయన నా నిజ కుమారుడైన తీతుకి అని చెప్పి సామాన్యమైన విశ్వాసం అంటే ఒకే విశ్వాసము కలిగిన తీతు, నేను, మనం అందరం అని చెప్తా ఉంటున్నాడు. పౌలు యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా ఎరగడానికి పెద్ద విశ్వాసము, మనం ఏదో తక్కువ విశ్వాసం కాదు. ఎవరన్నా యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా ఎరగాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు నాకు పూర్తిగా సరిపోతాడు అనే కామన్ ఫెయిత్లోనికి రావాల్సిన అక్కర ఎంతైనా ఉంది. ఆ తర్వాత ఆయన ఎందుకు తీతుని ఆయన క్రేతులో వదిలిపెట్టాడో చెప్తూ ఆయన 5వ వచనంలో అంటున్నాడు, నేను ఏదైతే పని చేసి వదిలిపెట్టేశానో నా సమయ పరిధిని బట్టి అక్కడ క్రేతులో చాలా గృహ సంఘాలు ఏర్పరచబడతా వచ్చాయి. చాలా స్థలముల్లో పరిచర్య జరుగుతూ వచ్చింది. కనుక తీతు ఈ పరిచర్యని పాడు చేయడానికి అబద్ధ బోధకులు చాలామంది బయలుదేరుతూ వచ్చారు. వీళ్ళెవరు అని అంటే వీళ్ళు సున్నతి చేసుకోండి అని ప్రబోధిస్తున్న యూదులు. వీళ్ళు ఈ యూదులుగా ఎప్పుడైతే వీళ్ళు ఈ సున్నతిని ప్రబోధిస్తూ ఉంటున్నారు, ఇంకో మాటలో చెప్పాలంటే వీళ్ళు ఎవరైతే యేసు ప్రభుని విశ్వసిస్తూ ఉంటున్నారో అటు వారి దగ్గరికి వెళ్ళి మీరు ఉట్టి యేసు ప్రభుని విశ్వసిస్తే సరిపోదు, మీరు ముందు యూదులు అవ్వాలి, యూదులు అయిన తర్వాత యేసు ప్రభుని విశ్వసించాలి. అంటే యూదులు అవ్వాలంటే సున్నతి చేసుకోవాలి. కనుక ముందు సున్నతి చేసుకోండి, ఆ తర్వాత మీరు యేసు ప్రభుని విశ్వసిస్తే అది సార్థకం అవుతుందని నిదానంగా వీళ్ళని సున్నతి వైపు దగ్గర తీసుకొని వస్తున్నారు. అంటే క్రియలతో కూడిన విశ్వాసము. ఇది కృపబట్టి విశ్వాసం కాదు, కానీ నేను సున్నతి పొందాను కాబట్టి లేక నేను చేశాను కాబట్టి అనే విశ్వాసంలోనికి ఈ అబద్ధ బోధకులు నడిపిస్తూ ఉంటున్నారు. ఎందుకు ఈ అబద్ధ బోధకులు ఇలా నడిపిస్తే వారికి ఏమొస్తుంది అని అంటే ఆయన 10-11 వచనాల్లో ఆయన చెప్తున్న మాట, వీళ్ళు అన్యాయపు సొత్తు కొరకు ఈ అబద్ధ బోధలు చేసేటప్పుడు వీళ్ళకి డబ్బు దొరుకుతుంది, వీళ్ళకి విపరీతంగా సుఖము దొరుకుతుంది. ఆ డబ్బు కొరకు వీళ్ళు దేవుని యొక్క సత్యవాక్కుని కూడా వక్రీకరిస్తూ ఉంటున్నారు. ఈ భయంకరమైన పనిని వాళ్ళు చేస్తూ ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళు ప్రతి ఇంట్లోనికి, ప్రతి సంఘంలోనికి చొచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నప్పుడు పౌలు అంటున్నాడు, తీతు నిన్ను నేను పెట్టిన కారణం ఏంటి అని అంటే ఇటు వాళ్ళని ఖండించు, సంఘమును చాలా బుద్ధి చెప్పి చాలా జాగ్రత్తగా పెంచుకో అని చెప్తున్నాడు. అయితే ఈ పనిని నువ్వు చేసి వెళ్ళిపోతావు, ఈ పని నిత్యం అక్కడే ఉండి చేసేవారిని నియమించు. వారే పెద్దలు, పరిచారకులు. ఈ పెద్దలు, పరిచారకులను నియమించేటప్పుడు కొన్ని నియమాలు ఉండాలి వాళ్ళకి. ఎవరినంటే వాళ్ళని నియమించలేవు. ఎందుకు అని అంటే వాళ్ళు గనక కదిలిపోతే ఈ అబద్ధ బోధ సంఘంలోనికి చాలా వేగంగా ప్రాచుర్యం చెందుతుంది. కనుక మీరు చాలా నాణ్యత కలిగిన వారినే పెద్దలుగా స్వీకరించాలి అని చెప్తా ఉంటున్నాడు. ఇక్కడ పెద్దల గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, మొట్టమొదటి నిందారహితుడు, అందరితో బాగుండాలి. 2 వెంటనే తన కుటుంబ పవిత్రత దగ్గరకు వస్తున్నాడు. ఒక్కడే లేక ఏక పత్ని పురుషుడుగా ఉండాలి. ఇంకా ఆయన కుటుంబంలో నమ్మకత్వం ఉండాలి. ఆయన పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి. ఎందుకంటే కుటుంబంలోనే మన నిజ జీవితం తెలుస్తుంది. బయటలకు మన నిజ జీవితం తెలియదు. మనం నటించగలం, కానీ మన కుటుంబానికి మన నిజ జీవితం తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, తన నిజ జీవితంలో బాగుండ వాళ్ళై ఉండాలి. అంతేకాకుండా వాళ్ళ పిల్లల్ని చక్కగా పెంచగలిగి ఉండాలి. వాళ్ళు విపరీతంగా తాగడమో లేక ఆశా నిగ్రహం లేకుండా వ్యవహరించడం, ప్రేమ లేకుండా వ్యవహరించడము, బుద్ధి లేకుండా వ్యవహరించడం, ఇలాంటి వాళ్ళు తగరు అని చెప్తా ఉంటున్నాడు. చివరికి ఆయన చెప్తా ఉంటున్నమాట, వీళ్ళు స్వస్థ బోధని పట్టుకోవాలి. అపోస్తుల బోధని వీళ్ళు పట్టుకొని ఉండాలి. దాని కొరకు పోరాడేవాడిగా, దాని కొరకు వాదించేవాడిగా, దాని కొరకు నిలబడేవాడిగా, దాని కొరకు అనేకుల్ని నిలబెట్టేవారిగా. అది పెద్ద యొక్క లక్షణం. వాళ్ళ పరిచర్య ఇది. ఏంటంటే సంఘాన్ని కాపాడడానికి వీళ్ళు సరైన బోధన అందిస్తూ ఉంటారు. వీళ్ళు సంఘాన్ని కాపాడుకుంటూ ప్రతి అబద్ధ బోధ, ప్రతి దాడిని వీళ్ళు గర్దిస్తూ, వీళ్ళు వాక్యము ద్వారా విశ్లేషిస్తూ వీళ్ళు సంఘాన్ని క్షేమంగా పెట్టే పరిచర్యని పౌలు తిమోతికి ఆ పెద్దలకి నేర్పించమని చెప్తున్నాడు. క్రీస్తు శకము 6వ శతాబ్దంలోనే ఈ క్రేతేన్ల గురించి రాస్తూ ఆయన ఒక కవి చెప్తా వచ్చిన మాట, క్రేతేనీలు ఎప్పుడు అబద్ధికులే, వాళ్ళు చాలా దుర్మార్గులు, వాళ్ళు సోమరి తిండిబోట్లు అని చెప్తా వచ్చాడు. కనుక ఇలాంటి స్వభావం వాస్తవమే అని చెప్తూ వీళ్ళు ఇలాంటి నీచ జీవితానికి అప్పగించబడుతూ ఈ యూదుల ద్వారా వీళ్ళు శోధించబడతా ఉంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన చెప్తా ఉంటున్నమాట, పవిత్రులకి అన్ని పవిత్రం. అంటే ఉద్దేశం ఎప్పుడైతే పవిత్రమైనదో అప్పుడు అన్నిటినీ సరైన దృష్టితోనే చూస్తావు. ఉద్దేశమే చెడ్డదైతే అన్నిట్లో చెడే చూడడం మొదలు పెడతారు. ఇలా చూసేవాళ్ళు దేవునికి ఏమాత్రం ఉపయోగపడరు అని అధ్యాయాన్ని ఆయన ముగుస్తూ ఉంటున్నాడు.
ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, మా జీవిత యాత్రకి నువ్వు మాకు సరిపోతావు కనుక స్వస్థ బుద్ధి కలిగిన వారమై ముందుకు సాగే కృపను అనుగ్రహించండి. నీ కొరకు జీవించే కృపను అనుగ్రహించండి. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్.